ఫ్రెండ్స్ మా డాడీ ఇప్పుడు మామిడాకులు పూల దండలు ఇప్పుడు పెట్టింది ఫ్రెండ్స్ డోర్కి. ఇప్పుడు ఈ డోర్కి పెడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, విజయదశమి శుభాకాంక్షలు అందరికి. ఫ్రెండ్స్ డెకరేషన్ ఎట్లా ఉంది? మంచిగా సూపర్. ఇక్కడ మామిడాకులు కంప్లీట్ అయిపోయింది. అక్కడ చూపించు, అక్కడ కూడా అయిపోయింది ఫ్లవర్స్ డెకరేషన్. అంతేగా అంతేగా. ఇప్పుడు మా డాడీ బండికి పూజ చేయడానికి తీసుకుపోతుంది ఫ్రెండ్స్. గుమ్మడికాయ మా డాడీ ఇప్పుడు బండికి బొట్లు పెడుతుంది. ఫ్రెండ్స్ మా డాడీ ఇప్పుడే పూల దండ కట్టిండు. బండి కోసం దండ తెచ్చిండు. మొత్తం పంతులు లెక్కన పూజ చేసి బండికి మొత్తం బొట్లు పెట్టేసిండు మొత్తం. ఇప్పుడు గుమ్మడికాయ కొడతారంట. ఇప్పుడు బండికి అయితే గుమ్మడికాయ కొడుతుంది ఫ్రెండ్స్. బండికి కొట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి కొడతారు. కుంకుమ ఎక్కువేయాలంట అన్న. ఇగో బండికి అయితే గుమ్మడికాయ కొట్టుడు అయిపోయింది. అవే అన్న బండి ఎవరిది వేసుకో అని చెప్తున్నావు కానీ ఇదే అయిపోయింది. మొక్కు ఊకే రిపేర్ రాకుండా ఊకే రిపేర్ రాకుండా అని మొక్కన్నా. ఊకే పంక్చర్ కావద్దు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా డాడీ అయితే బండి నడిపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకుని వస్తారు ఫ్రెండ్స్ మా డాడీ. పోయిండు. పూజ కంప్లీట్ ఫ్రెండ్స్. మా డాడీ ఇప్పుడు గుమ్మడికాయ కడుతున్నాడు. దాంట్లో వెళ్తే అయిపోతుంది డాడీ ఇప్పుడు. మా అమ్మ అయితే రోజుకు 3 సార్లు షాయి తాగుతుంది పొద్దుగాల. ఇప్పుడు కూడా షాయి తాగుతుంది. షాయి తాగకుండానే నేను వస్తున్నానా వీడియోలా అంటుంది. అగరబత్తీలు పెడుతున్నాడు. ఇక పూజ చేస్తుంది. గేట్ దగ్గర కొడదాం అనుకున్నాడు గుమ్మడికాయ, కానీ బయట గాలి బాగా పెడుతుందని చెప్పేసి ఇక్కడనే కొడుతుంది ఫ్రెండ్స్. అమ్మ నువ్వు అడ్డం వచ్చినావా? అమ్మ జరుగు, నమ్మి జరుగు. ఫ్రెండ్స్ మా అమ్మ వీడియో ఆన్ చేస్తే కదా వీడియోని చూసిన వద్దనే ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గాలైతే బాగా పెడుతుంది. జరుగు మమ్మీ. మరి అట్లా ఉండాల్సింది.
అయిపోయింది కదా పట్టు. అయిపోయిందా పూజ డాడీ? అయిపోయింది ఇప్పటి వరకు అయితే. గుమ్మడికాయ కట్టేసిన, మా డెకరేషన్ మంచిగుందా? గుమ్మడికాయ కట్టేసిన, పూలు కట్టేసిన, మామిడాకులు కట్టేసిన, గడ్డి పూజ అయిపోయింది. తర్వాత డోర్ కి కూడా అయిపోయింది. కూడా గుమ్మడికాయ కొట్టేసాం. చాలా రోజులు గుమ్మడికాయ కొడదామనుకున్నాం, కట్టలేదు. ఈరోజు అయిపోయింది. బండికి గుమ్మడికాయ అయిపోయింది, ఇంట్లో గుమ్మడికాయ అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంట్లో అన్ని రెడీ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, విజయదశమి శుభాకాంక్షలు. అది చెప్పు. విజయదశమి శుభాకాంక్షలు. నేను బాగున్నాను, మీరు బాగున్నారు. అబ్బా 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 పెద్ద డైలాగ్. ఇంటికాడ ఉంటే మొత్తం అనిపిస్తూనే ఉంటారు తెలుసా, ఏం పని చేయడు. అన్ని మాగే చెప్తాడు, మళ్ళా ఏదో ఒకటి చెప్తా. ఇక మా అమ్మకి తీర్థం బాధనే ఉంటది. ఇక ఫ్రెండ్స్, మా మమ్మీ పూజ చేసింది. పూజ చేసినందుకు క్రెడిట్ మొత్తం మా మమ్మీకేనంట. అందుకే అమ్మ గంటనంట కొట్టే డాడీ చెప్తా. ఇక్కడ ఏదో మిస్ అయింది. కింద వెళ్ళమ్మక్కడ ఏదో మిస్ అయింది. అయింది రోజు పెట్టేది పెట్టలేరు. ఎస్, కరెక్ట్ గెస్ చేశాడు డాడీ. పెట్టు, వీడియోలో కాకుండా పెట్టు. మనకి ఇలా గురువారం పెట్టాడు, పెట్టు. ఇలా పడవ ఇట్లా పెట్టు. లాస్ట్ వచ్చి నువ్వు పెడతా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు గురువారం అంటారు, పండగ అంటారు, అది అంటారు, చికెన్ తిన అంటారు, కళ్ళు మాత్రం ఇగో ఇక్కడ ఫేస్ చూడండి. ఫ్రిడ్జ్ మంచిగా బొట్టు పెట్టాము. నువ్వు ఫ్రిడ్జ్ ఎవరు అడిగారు? పొద్దుగా ఫ్రిడ్జ్ ని అడుగుతారా? మంచిగా చూసా, నీట్ గా టీవీ అంత మంచిగా చూసినా కానీ పూజ చేశాను. బొట్టేది ఫ్రిడ్జ్ కి నువ్వు పెడతావు కానీ అంటే నువ్వు పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్రెడిట్ మొత్తం మా డాడీ దొబ్బేస్తాడు. ఇక మొత్తం ఫ్రెండ్స్, మా మమ్మీ పూరీలు వేస్తున్నా అని చెప్పి మళ్ళీ మా డాడీకి ఇచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా డాడీ చేస్తుంది ఫ్రెండ్స్. చేసింది ఎవరమ్మా? చేసింది ఎవరంటే ఇప్పుడు నేనే చేస్తాం. ఇవన్నీ చేసింది ఎవరు? ఏం చేసినావు? అన్నం వండి నువ్వు పూజ చేసి. ఆలుగడ్డ ఫ్రై ఇక్కడ నేనే చేస్తున్నా. మీరు చేసుకున్నా? చేయలే, నేను చేసిన ఫ్రెండ్స్. నువ్వు వస్తావా ఫ్రెండ్? ఇట్రా, నువ్వు రావు. అని నేను చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో తీస్తున్నాను కంటే మా మమ్మీ పట్టుకుంది ఇంకా. కాదా మరి ఇప్పుడు వదిలేసాడు డాడీ. అమ్మ చేసింది, నేనే చేసిన ఫ్రెండ్స్. ఎంతైనా మా డాడీ మా అమ్మదికే సపోర్ట్, అందుకే అట్లా చెప్తుండు. మా డాడీ చేసి కూడా ఇవన్నీ చేసింది నేను. ఇవి నువ్వు చేసినావు, అది నువ్వు చేస్తలే కదా. పప్పు చేసారు కదా, అయిపోయింది కదా. పప్పు అని అనుకోవచ్చు, చికెన్ మటన్ లేదా అని. ఇలా మా గురువారం గాంధీ జయంతి అంటే మనం అంత కాదు కానీ గురువారం మేము తినము కాబట్టి ఇంకొక చెప్పు. ఇలా మేము గురువారం చికెన్ మటన్ తినము. అందుకే ఆలుగడ్డ ఫ్రై, అంత పప్పు, ఇంకా వేరే ఇంకా మన కూరలు చేసుకొని ఆ పూరీలు బజ్జీలు అవన్నీ వేసుకున్నామని. ఓన్లీ చికెన్ గికెన్ అవన్నీ మనకు ఇలా గురువారం నడవదు. ఓన్లీ గాంధీ జయంతి అని కాదు కానీ గురువారం మనకి ఇంపార్టెంట్. డాడీ అనుకుంటున్నట్టుంది, అరే ఈ రోజు గురువారం ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నాడు. కాదు, సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అనుకున్నాడు కూడా. ఎవరైనా అనుకుంటారు గురువారం, అరే దసరా నాడు గాంధీ జయంతి ఎందుకు వచ్చింది అని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా గురువారం ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నాను. మరి అంతే కదా, అంతేగా 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 అంతే అంతే అంతే. ఇప్పుడు నువ్వు చూసారా ఫ్రెండ్స్, ఇవ్వద్దా చేయ అంట ఇప్పుడే చూసారు కదా. ఇప్పుడు నువ్వు ఆలుగడ్డ ఫ్రై చేయాలి మమ్మీ. చేస్తా, ఫ్రై కాదు ఫ్రెండ్స్, కుర్మా. కుర్మా చేయాలి. నైట్ కు మంచిగా దసరా స్పెషల్ బస్ స్టాండ్ దగ్గర రావణాసురుడు మొత్తం చూపించాలి. దసరా ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు దసరాకు జమ్మి కాడికి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఇద్దరు. మమ్మీ
ఫ్రెండ్స్ ఇగో ఇల్లు వీడియో అంటే ఇట్లానే ఉంటారు. వీడియో ఇగో 7:30 అవుతుంది. రావడాసులు కలుస్తారు. షావ కూడా వస్తారు ఆల్రెడీ. దగ్గరికి ఎందుకు వస్తున్నావు మరి? దూరకి లేపు. అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దసరా జమ్మి కాడికి వెళ్తాము. జమ్మి తీసుకొని దసరా అక్కడ రావణాసురుని దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మొత్తం దసరా దగ్గర సెలబ్రేషన్ అంతా చూసి జమ్మి తీసుకొని ఇప్పుడు వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వీడియో చేస్తాం. అందరికి దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ లేట్ అవుతుంది. ఇప్పుడు సీతారామచంద్రమూర్తి సీతమ్మ వారితో పల్లకిలో అక్కడి నుంచి వస్తున్నారు. రావణుని సంహరించడానికి అందరూ అక్కడికి బస్టాండ్ దగ్గరికి వెళ్తున్నారు. రావణ దహన కార్యక్రమాలు చూడడానికి నేను కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్. మరి కొద్దిసేపట్లో సీతారామచంద్రమూర్తి ఇక్కడికి వస్తాడు. అందరూ సీతారామచంద్రమూర్తి గురించి అందరూ వెయిటింగ్ లో ఉన్నారు. ఎంతో ఎంజాయ్ గా సంతోషంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ రావణ దహన కార్యక్రమం గురించి చూడండి ఫ్రెండ్స్. కాబట్టి అందరూ స్వామివారికి పక్కకు జరగాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారికి పక్కకు జరగాల్సిందిగా కోరుతున్నాము. జనాలంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అందరూ కోలాహలంతో ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి సీతారామచంద్రమూర్తి ఇప్పుడు వస్తున్నాడు. సీతారామచంద్రమూర్తి రాగానే ఇప్పుడు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దహన కార్యక్రమాలు, రావణ దహనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వెయిటింగ్ లో ఉండండి ఫ్రెండ్స్. హలో, జై శ్రీరామ్ జై శ్రీరామ్. मेरे साथ पूरी ताकत से बोलिए जय श्री राम. आवाज दूर दूर तक जानी चाहिए. जय श्री राम जय श्री राम. అలాగే కోరుతున్నాము. 290906 అలాగే DS071621 బ్యానర్ నుండి 2 రౌండ్ నుంచి తీయాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి స్వామి గారికి అడ్డం తీయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మన స్వామి వారు వచ్చారు. ఇప్పుడు మన రావణ దహన కార్యక్రమం ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్ జై శ్రీరామ్.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ రావణ దహన కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మస్తు ఎంజాయ్ చేసి చూసిన వాళ్ళందరూ, నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. ఈ చూసిన వాళ్ళందరూ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను. ఇక జమ్మి తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తాను. ఇంటి దగ్గర కలుస్తాను. బాయ్. దయచేసి రోడ్డు పైన ఉన్న వాళ్ళందరూ రోడ్డు పక్కకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్. ఫ్రెండ్స్, మా డాడీ జమ్మి పెడుతున్నాడు. ఇట్లా పెట్టు. ఫ్రెండ్స్, మా మమ్మీ మా డాడీ కాలు మొక్కుతుంది. బాగానే ఫోజ్ ఇస్తున్నావు పాటు. కాలు మొక్కవా అన్న? ఫారెన్ నుంచి వచ్చినా నేను. రెండు చేతులు మొక్కు. గ్రాఫిక్స్ లో కాలు మీదకి వేస్తాయి. రెండు చేతులు మొక్కు. హొంగనీకి వస్తలేదు. తినమంటే బగ్గా తింటాడు, 2 గిన్నెలు తింటాడు. ఏ మొక్కు. పనుకో. మంచిగా మొక్కలు నువ్వు కాళ్ళ మీద చేతులు కూడా వెళ్ళలేవు. అట్లా ఫ్రెండ్స్, నమస్కారం. ఒక బఫేలో వండుకుంటే ఎట్లుంటదో ఇట్లుంటది. శుభం భూయా. అన్న అమ్మ చూస్తుందన్నా. నా కాలు కానీ బట్టలు వేసుకొని ఇంట్లో కూర్చొని మాకు ఇట్లా కూర్చొని. ఫ్రెండ్స్, మా ఇంట్లో నా కాలు అందరు ముక్కుతారు. ఓ మెత్తేసి పండ పెట్టరు అట్లే. సరిపోయింది లేవా మంచిగా.